అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూస్తే వెంటనే లైక్ చేసి ఈ వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. బ్రహ్మంగారు చెప్పినట్టు 2025 మార్చి నుండి ఖచ్చితంగా జరిగే 5 సంఘటనలు ఇవే. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మార్చి నుండి జరగబోయేది 5 భయంకర సంఘటనలు ఇవే. ఇక కలియుగం రోజుల్లో గడుస్తున్న కొద్దీ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఎన్నో విషయాలు జరుగుతూ వస్తున్నాయి. మరికొన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరగబోతున్నాయి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానాన్ని ఒక్కసారి చెప్పలేదు. వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులకు కాలజ్ఞానాన్ని బోధించారు. వాటిలో కొన్ని గ్రంథస్థం కాగా మరికొన్ని మాత్రం రహస్యంగానే మిగిలిపోయాయి. భవిష్యత్తు నూతన మనోనేత్రంతో ముందుగానే దర్శించిన బ్రహ్మంగారు రాబోయే రోజుల్లో జరగబోయే సంఘటనలను సంవత్సరాలతో సహకరించితంగా వివరించారు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఈ 2025 సంవత్సరంలో అనగా శ్రీ క్రోధినామ సంవత్సరం నుండి విశ్వవాసు నామ సంవత్సరం వరకు జరగబోయే వింతలు విశేషాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025 పాల్గొన శుద్ధ పాడ్యం నుండి ప్రపంచ దేశాల్లో కల్లోలాలు చెలరేగడం ప్రారంభమవుతుందట. ఒకవైపు యుద్ధాలు, మరోవైపు ప్రజల మధ్య వర్గ వైషమ్యాలతో దేశాలన్నీ విలవిలలాడుతూ ఉంటాయి. చిన్నగా మొదలైన కారు చిచ్చులు దేశాలని భస్మం చేసి పట్టణం చేసేస్తాయట. అగ్రరాజ్యం వింత పోకడలతో చులకనగా అయిపోతుందట. యుద్ధాల వల్ల బంగారు మూడు చెమరు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులను అందుబాటులోనికి లేకుండా పోతాయట. కాసు బంగారం 1,00,000 రూపాయలు దాటి పోతుందట. ఈశాన్య దేశాన కొత్త రోగం ఒకటి పుట్టి చెడి చప్పుడు లేకుండా చాప కింద నీరుల దేశాలను మొత్తం పాకిపోతుందట. మందులేని ఈ రోగం వల్ల ప్రజలు ఒంటి మీద బొబ్బలు లేచి అర్ధనాదాలు చేస్తూ చనిపోతారట. 2025 సెప్టెంబర్ నెలలో భారతదేశానికి తూర్పున ఉన్న సముద్రంలో సుడిగాలి ఒకటి పుట్టి అది ఉప్పెనలాగా విరుచుకుపడే తీర ప్రాంతాలన్నీ మొత్తం అతలాకుతలం చేస్తుందట. ఒకవైపు ప్రజల తుఫాను వరదలతో అల్లాడి పోతుంటే మరొక వైపు కొన్ని ప్రాంతాల్లో తాగడానికి చుక్క నీరు లేకుండా తీవ్ర దుర్భిక్షాన్ని అనుభవిస్తారట. ఈ 2025 సంవత్సరంలో శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ఆషాఢ శుద్ధ అమావాస్య మొదలుకొని దేశంలో వింత వింత సంఘటనలు జరగడం మొదలవుతాయట. సముద్రం ఉన్నటువంటి ముందుకు వస్తుందట. రాత్రికి రాత్రే తీర ప్రాంతమంతా మునిగిపోతుందట. ద్వాదశి నాటికి సంభవిస్తుందట. రాత్రి భూమిలోని తీవ్ర అలజడి చెలరేగి తీవ్ర భూకంపం సంభవిస్తుందట. కని విని ఎరుగని రీతిలో వచ్చిన ఈ ప్రకృతి విలయం వల్ల ఎంతోమంది ప్రాణాలను కోల్పోతారట. ఆకాశం ఒక్కసారిగా రంగురంగులుగా మారిపోతుండగా పిడుగులు వర్షం కురిసి ఎంతో మంది చనిపోతారట. రాత్రిపూట కుక్కలు గుంపులుగా చేరి వింతగా అరుస్తాయట. ఈ 2025 సంవత్సరంలో ఆగస్టు నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికారం కోసం పార్టీలు ఒకదానితో మరొకటి కలయించుకుంటాయట. స్త్రీలలో కామవాంఛనలు పెరిగి పురుషులతో విచ్చలవిడిగా తిరుగుతారట. డబ్బు అధికారం ఉన్నవాడితే రాజ్యమవుతుందట. ఒకరి ఆకలి మరొకరికి సొంతమవుతుందట. ఊరి పొలిమేరలో తెల్లటి కాకులు చేరి అందరూ చూస్తుండగానే తలలు బాదుకొని చస్తాయట. ఇది చూసిన జనం రక్తం కక్కుకొని చనిపోతారట. కాంచి నుండి కామాక్షి అమ్మవారి కంటి నుండి రక్తం కారుతుండడం, మధుర మీనాక్షి అమ్మ మనుషులతో మాట్లాడుతుండడం, శ్రీశైల మల్లన్న శ్రీశైలం విడిచి వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోతాడట. శాస్త్రవేత్తలు సైతం ఊహించని విధంగా సౌర తుఫానులు భూమి మీద విరుచుకుపడి సమాచార వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేస్తాయట. రోజుల తరబడి ఫోన్లు, కంప్యూటర్లు పనిచేయకపోవడం లాంటివి జరుగుతాయట. ఇలా అవడం వల్ల ప్రజలు పిచ్చివారవుతారట. ఎందుకంటే మనం బాగా అడిక్ట్ అయ్యాం కదా. అందుకే వన్యమృగాలు అడవులను విరిచి జనాభాషలోకి వచ్చి జనాన్ని పీక్కొని తింటాయట. రోజు రోజుకి భూమి మీద ధర్మం నశిస్తుందట.
భూదేవి పాపల భారాన్ని మోయలేక తల్లి వెళ్ళిపోతుందట. ఉన్నట్టుండి దేవాలయాల్లో విగ్రహాలు మాయమైపోతాయట. తిరుపతి వెంకన్న గుడి భుజం అదురుతుందట. కుడి భుజం అదురుతుందట. రాత్రిపూట స్వామివారి ఆలయం నుండి వింత వింత శబ్దాలు వినిపిస్తాయట. కనకదుర్గమ్మ ముక్కుపుడక కృష్ణమ్మ అందుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉండడం, వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయట, చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయట, వెంపలి చెట్లకు నిచ్చెనలు వేసేవాళ్ళు పుడతారట, స్త్రీలు 7 సంవత్సరాలకే గర్భం దాలుస్తారట, పతివ్రతలు అవుతారట, ఉప్పు కోడూరులో ఊరు చెరువులో ఉత్పాదాలు పుడతాయట, పంది కడుపున ఏనుగు, మేక కడుపున పంది పుడతాయట, శ్రీశైల శిఖరాన అగ్నివర్షం కురుస్తుందట. అది చూసిన అది పెద్దగా నంది పెద్ద రంకెలు వేస్తుందట. భ్రమరాంబిక అమ్మవారు ఆలయంలో ముసలి ప్రవేశిస్తుందట. కృష్ణానది మధ్య బంగారు రథం పుడుతుందట. అది చూసిన వారి కళ్ళు పోతాయట. రాత్రింబవలు గ్రద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయట. నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ బయటకు వచ్చేస్తాయట. కోమడి కులంలో 25 గోత్రాల వారు మాత్రమే మిగిలి ఉంటారు. వర్ణ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుందట. కులాంతర మతాంతర వివాహాలు ఎక్కువై అవుతాయట. 4 వర్ణాలు మద్యపానంతో భ్రష్టులు అవుతారట. బ్రాహ్మణులు తమ వృత్తిని వీడి ఇతర వ్యాపారాలు చేస్తారట. అంతరిక్షం నుండి రహస్యంగా భూమిపైకి వచ్చిన గ్రహాంతర వాసులు మానవులతో కలిసిపోయి ఒక్కసారిగా విధ్వంసానికి దిగుతారట. భూమి మీద నుండి వేరే గ్రహాలకు వలసలు పెరిగిపోతాయట. ఇంత విజ్ఞానం పెరిగినా సరే చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేకపోతారట. ప్రజలు బలహీనతలను ఆసరగా చేసుకొని ఊరికి ఒక దొంగ బాబా పుట్టుకొని వస్తాడట. భూమి తన కక్షను ఉన్నట్టుండి మార్చుకుంటుందట. దీనితో వాతావరణంలో ఉన్నట్టుండి పెను మార్పులు వస్తాయట. ఇలా పెను మార్పులు సంభవించబోతున్నాయి అట. భార్యలను భర్తలు, భర్తలను భార్యలు దానం కోసం వేపాకు తింటారట. వేప చెట్టుకు అమృతం పడుతుందట. ఆలయాల్లో అపారమైన నిధి నిక్షేపాలు బయటపడతాయట. యంత్రాలు మనిషిని తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటాయట. రోజుకి కాలి విజృంభించడంతో ప్రజలు ధర్మాన్ని విడిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారట. దేవాలయాలు పూజలు లేక మూతబడిపోతాయట. ఇలా కలిపురుషుడి ప్రభావం రోజు రోజుకి పెరిగిపోవడంతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి తాను వీరభోగ వసంతరాయల అవతారంలో నోరుమూరల గద్యాన్ని ధరించి తెల్లటి గుర్రాన్ని అధిరోహించి పాపాత్ములను చీల్చి చెండాడడానికి, పుణ్యాత్ములను రక్షించడానికి ధర్మ సంస్థాపన చేస్తాడని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. అలాగే విశ్వవాస్తు నామ సంవత్సరంలో వృక్షాలు నాశనం జరిగే అవకాశం బాగా ఉంది. కూరగాయల కొరత, ఆహారం కొరత ఏర్పడుతుందని బ్రహ్మంగారు చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టిన వీడియో మీకు త్వరగా అందుతుంది. ఇంతవరకు ఈ వీడియో చూసిన అందరికీ ధన్యవాదములు.